హలో అండి అందరికీ. తాలింపు అవసరం లేకుండా ఇడ్లీలోకి దోశల్లోకి చేసుకునే ఒక చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకి టమోటాలు కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఇలాగ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు ఇలాగ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 7 వేసుకోండి. పైన పొట్టు తీయకుండానే వేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, పల్లీలు ఒక పావు కప్పు దాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని మాత్రమే వేసుకోండి. అలాగే ఆలా ఉప్పు ఒక 1/2 స్పూన్, కొత్తిమీర కొంచెం వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. దీనికి తాలింపు ఏమీ అవసరం ఉండదు. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.